హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కులగణన సర్వే చేయాలని ప్రణాళిక రూపొందించింది. అయితే ఈ కులగణన సర్వేకి గాను టీచర్స్ను ఎన్యూమరేటర్స్గా ఎన్నుకొని ఆ టీచర్స్ ద్వారా ఈ సర్వేని పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఎన్యూమరేటర్స్ ఆయా తేదీల్లో పలానా గృహాలను సర్వే చేసేందుకు గాను ఇళ్లకు స్టిక్కరింగ్ కూడా చేస్తున్నారు. అయితే ఈ సర్వేలో ఒక వ్యక్తి తన కుటుంబంకి సంబంధించిన ఎలాంటి వివరాలు పొందుపరచాలో, ఆ సర్వే పేపర్లో ఎటువంటి వివరాలు పొందుపరచాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సర్వే పేపర్లో ఎలాంటి వివరాలు ప్రభుత్వం స్వీకరించబోతుందో మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా మొదటి పేజీలో హెడ్లైన్ వచ్చేసరికి తెలంగాణ ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే అనే హెడ్లైన్తో ఈ సర్వే పేపర్స్ ఉంటాయి. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే, కుటుంబ వివరాల షెడ్యూల్. ఇందులో మొదటి పేజీలో ఎన్యూమరేషన్ బ్లాక్ నెంబరు, జిల్లా కోడు, మండలం కోడు, ఈబీ నెంబర్. ఇక్కడ కనిపించే కోడ్స్ అన్నీ ఎన్యూమరేటర్స్కి ఆల్రెడీ వాళ్ళు శిక్షణ ఇచ్చారు. షెడ్యూల్ నింపడానికి సూచనలు అనే పేరుతో ఎన్యూమరేటర్స్కి శిక్షణ ఇచ్చారు. తర్వాత జిల్లా పేరు కోడ్, మండలం పేరు కోడ్, గ్రామ పంచాయతీ లేదా మున్సిపాలిటీ పేరు కోడ్, ఆవాసం పేరు కోడ్, వార్డ్ నెంబరు, ఇంటి నెంబరు, వీధి. రెండవ పేజీలో కుటుంబ యజమాని మరియు సభ్యుల వ్యక్తిగత వివరాలు. ఇక్కడ కుటుంబ యజమాని పేరు మరియు సభ్యుల పేర్లు, 1 నుంచి 10 మంది కుటుంబ సభ్యుల పేర్లు, వారి వ్యక్తిగత వివరాలు సేకరించే విధంగా ఈ లీఫ్లెట్ సెకండ్ పేజ్ ఉంది. కుటుంబ యజమానితో సంబంధం, లింగం, పురుషుడు అయితే 1, స్త్రీ అయితే 2, ఇతరులు అయితే 3. మతం, సామాజిక వర్గం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ. కులం యొక్క ఇతర పేర్లు ఒకవేళ ఉంటే. వయస్సు పూర్తి అయిన సంవత్సరాలు. మాతృభాష, ఆధార్ కార్డు ఉంటే నంబరు. 3వ పేజీలో కుటుంబ యజమాని మరియు సభ్యుల వ్యక్తిగత వివరాలు కొనసాగింపు. మొబైల్ నెంబరు, దివ్యాంగులు అయితే వైకల్యం రకం, వైవాహిక స్థితి, పాఠశాలలో చేరిన నాటికి వయస్సు సంవత్సరాల్లో, అంటే ఎప్పుడు విద్యాభ్యాసం స్టార్ట్ చేశారని, పాఠశాల రకం, దట్ మీన్స్ ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్. విద్యార్హత వివరాలు, అత్యున్నత విద్యార్హత ఎక్కడి వరకు చదివారు, అత్యున్నత విద్యార్హత ఏ మాధ్యమంలో చదివారు, ఇంగ్లీష్ మీడియమా, తెలుగు మీడియమా, బడి మానేసినచో మానేసిన నాటికి తరగతి. 4వ పేజీలో కుటుంబ యజమాని మరియు సభ్యుల వ్యక్తిగత వివరాలకు కొనసాగింపు. మీరు ప్రస్తుతం ఏ పని చేస్తున్నారు, రైతు అయితే రైతు, ఉద్యోగం లేదా వ్యాపారం ఇలా. వృత్తి లేదా ఉద్యోగం అయితే ప్రస్తుత వివరాలు, స్వయం ఉపాధి అయితే వివరాలు, వ్యాపారం లేదా రియల్ ఎస్టేట్ లేదా పారిశ్రామికవేత్త అయితే వార్షిక టర్నోవర్, రోజువారీ వేతన కార్మికులు అయితే ఏ అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు, సాంప్రదాయ కుల వృత్తుల వివరాలు, కులవృత్తి ప్రస్తుత కుల వృత్తిలో కొనసాగుతున్నారా, అవునా లేదా, కులవృత్తి వల్ల కలిగిన వ్యాధి ఏదైనా ఉంటే, వార్షిక ఆదాయం, మీరు ఆదాయ పన్ను చెల్లింపుదారులా, ట్యాక్స్ పేయర్సా, మీకు బ్యాంక్ ఖాతా ఉందా, ఉంది అయితే ఉంది, లేదు అంటే లేదు. 5వ పేజీలో కుటుంబ యజమాని మరియు సభ్యుల వ్యక్తిగత వివరాలు కొనసాగింపు. ఇందులో భూమి వివరాలు సేకరిస్తారు. మీరు భూమి కలిగి ఉన్నారా, కలిగి ఉన్నచో ధరణి పాస్బుక్ కలిగి ఉన్నట్లయితే నంబర్ రాయండి. ఏ రూపంలో భూమిని పొందారు, పట్టా భూమి, అసైన్డ్ భూమి, అటవీ హక్కు భూమి. ఎకరాలు కుంటల్లో రాయాలి ఇక్కడ.
భూమి రకం తరిపొలమా, మెట్ట, పడావు భూమి. నీటిపారుదల వనరు కౌలు భూమిలో సాగు చేస్తున్నట్లయితే విస్తీర్ణము. కౌలు రైతులకు సంబంధించి ఈ కాలం. 6వ పేజీలో కుటుంబ యజమాని మరియు సభ్యుల వ్యక్తిగత వివరాలకు కొనసాగింపు. రిజర్వేషన్ ప్రయోజనాలు మరియు ఇతర వివరాలు ఇందులో సేకరించబడతాయి. రిజర్వేషన్ విధానం నుండి పొందిన ప్రయోజనాలు: విద్యా ప్రయోజనాలు, ఉద్యోగ ప్రయోజనాలు. గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వం నుండి లబ్ధి పొందిన పథకాల పేర్లు 3 పథకాల వరకు నమోదు చేయవచ్చు. మీరు ఎస్సీ లేదా ఎస్టీ లేదా బీసీ లేదా ఈడబ్ల్యూఎస్కు చెందిన వారైతే ధృవీకరణ పత్రం పొందారా? మీరు డీనోటిఫై చేయబడిన సంచార లేదా పాక్షిక సంచార తెగకు చెందినవారా? ఏదైనా రిజర్వేషన్ త్రూ ఆ కుటుంబంలోని సభ్యులు పొందిన లబ్ధి గురించి ఈ పేజీలో పొందుపరచబడుతుంది. నెక్స్ట్ 7వ పేజీలో కుటుంబ యజమాని మరియు సభ్యుల వ్యక్తిగత వివరాలు కొనసాగింపు. రాజకీయ నేపథ్యం అంటే ఆ కుటుంబం మరియు ఆ కుటుంబంలోని వివిధ కుటుంబ సభ్యులు ఏ రాజకీయ నేపథ్యాన్ని కలిగి ఉన్నారని ఈ పేజీలో సేకరించడం జరుగుతుంది. ప్రతినిధిగా పనిచేసిన వివరాలు. ప్రజాప్రతినిధిగా సభ్యత్వం మెంబర్షిప్, ప్రస్తుతం, పూర్వం. ఆఫీస్ బేరర్, మినిస్టర్, చైర్మన్, స్పీకర్ మొదలగు పదవులు పొందినట్లయితే అవి ప్రస్తుతం, పూర్వం. ఎన్ని టర్మ్లు? ప్రజాప్రతినిధిగా పనిచేసిన మొత్తం సంవత్సరాలు. నామినేటెడ్ లేదా కార్పొరేషన్ లేదా బోర్డు లేదా సహకార సంఘము లేదా ప్రభుత్వేతర సంస్థల్లో సభ్యులు లేదా సంఘ సభ్యులు అయితే వివరాలు. మీ కుటుంబం నుండి ఎవరైనా వలస వెళ్ళారు అయితే వెళ్ళారు. ఇతర దేశాలకు వెళ్ళారా? ఇతర రాష్ట్రాలకు వెళ్ళారు. ఇతర దేశం అయితే దేశం పేరు, ఇతర రాష్ట్రం అయితే రాష్ట్రం పేరు. వలస వెళ్ళడానికి కారణం. 8వ పేజీలో కుటుంబ వివరాలు. గత 5 సంవత్సరాల్లో మీరు ఏవైనా రుణాలు తీసుకున్నారా? ఏ అవసరం నిమిత్తం రుణం తీసుకున్నారు? ఎక్కడ నుండి రుణం పొందారు? ఏదైనా వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల్లో పాల్గొంటే వివరాలు. కుటుంబానికి చెందిన పశు సంపద: ఆవులు, ఎద్దులు, గేదెలు, గొర్రెలు, మేకలు, కోళ్ళు, బాతులు, పందులు, ఇతరములు. వాటి సంఖ్య ఎన్నెన్ని ఉన్నాయి మీ ఇంట్లో అవన్నీ వేయాలి. స్థిరాస్తి వివరాలు: కుటుంబ సభ్యులందరి మొత్తం. ఆస్తుల వివరాలు: ఆస్తుల సంఖ్య. చరాస్తి వివరాలు: వాహనాలతో సహా కుటుంబ సభ్యులందరి మొత్తం. ఆస్తుల వివరాలు: ఆస్తుల సంఖ్య. రేషన్ కార్డ్ నెంబరు: రేషన్ కార్డ్ లేనట్టయితే 00 అని రాయాలి. మీ నివాస గృహం ఉన్న ప్రాంతం యొక్క స్వభావం. నివాస గృహం యొక్క విస్తీర్ణం చదరపు గజాల్లో. మీ నివాస గృహం యొక్క యాజమాన్య స్థితి. నివాస గృహం రకం. మీ ఇంటిలో నివాస గదుల సంఖ్య. త్రాగునీటి వనరు: మరుగుదొడ్డి ఉందా? ఇంటికి విద్యుత్ సదుపాయం ఉందా? వంట కోసం ఉపయోగించే ప్రధాన ఇంధనం. ఎన్యూమరేటర్కు అందించిన సమాచారం నాకు తెలిసినంత వరకు నిజమేనని ప్రకటిస్తున్నానని కుటుంబ యజమాని పేరు, మొబైల్ నెంబర్ వేసి తేదీతో సహా సంతకం చేయాలి. ఎన్యూమరేటర్ పేరు, మొబైల్ నెంబర్, సంతకం తేదీతో సహా ఎన్యూమరేటర్ సైన్ చేస్తారు. సూపర్వైజర్ కూడా సైన్ చేస్తారు ఈ పేజీలో. ఇలా 8 పేజీలతో ఉన్న ఈ సర్వే పేపర్లో మొదటి పేజీలో జిల్లా పేరు, మండలం పేరు మరియు గ్రామ పంచాయతీ పేరు వివరాలు తెలుసుకుంటారు. 2వ పేజీలో కుటుంబం యొక్క సాధారణ వివరాలు. 3వ పేజీలో సాధారణ వివరాలతో పాటు విద్యా వివరాలు. 4వ పేజీలో ఉద్యోగ లేదా ఉపాధికి సంబంధించిన వివరాలు. 5వ పేజీలో భూమికి సంబంధించిన వివరాలు. 6వ పేజీలో రిజర్వేషన్ ప్రయోజనాలు మరియు ఇతర వివరాలు.
7వ పేజీలో రాజకీయ నేపథ్యం ఉన్నట్లయితే రాజకీయ నేపథ్యంకు సంబంధించిన వివరాలు మరియు ఒకవేళ వలస వెళ్ళినట్లయితే ఆ కుటుంబం వలస వివరాలు. 8వ పేజీలో కుటుంబ వివరాలు, రుణంకు సంబంధించిన వివరాలు, స్థిర చరాస్తి వివరాలు, ఇంకా త్రాగునీటి, విద్యుత్, ఇంకా గ్యాస్ వంటి వివరాలు సేకరిస్తారు. ఆ తర్వాత కుటుంబ యజమాని సైన్ తీసుకుని సర్వే ముగిస్తారు.